బీపీ, బ్లడ్ ప్రెషర్ అసలు వ్యాధి కాదు, శరీరం ఇచ్చే వార్నింగ్ అనే మాటలో చాలా వరకు వాస్తవముంది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేమిటంటే, బీపీ అనేది ఒక లక్షణం మాత్రమే. అది మీ శరీరంలో జరుగుతున్న ఇతర లోపాలను ఎత్తిచూపే ఒక సూచిక. దీని పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. శరీరం ఎందుకు వార్నింగ్ ఇస్తుంది? రక్తపోటు పెరగడం అంటే మీ రక్తం ప్రవహించడానికి గుండె ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తోందని అర్థం. ఇది కింద పేర్కొన్న కారణాల వల్ల జరగవచ్చు. రక్తనాళాల్లో అడ్డంకులు, రక్తనాళాలు కుచించుకుపోవడం లేదా వాటిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తం సాఫీగా వెళ్ళక గుండెపై భారం పడుతుంది. మానసిక ఒత్తిడి, స్ట్రెస్, మీరు ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల కార్టిసాల్ వంటి హార్మోన్లు విడుదలై గుండె వేగాన్ని పెంచి బీపీని పెంచుతాయి. కిడ్నీ సమస్యలు, శరీరం నుండి వ్యర్థాలను, ఉప్పును, సోడియంను బయటకు పంపడంలో కిడ్నీలు విఫలమైతే ఆ అదనపు నీరు రక్తంలో చేరి వాల్యూమ్ పెరిగి బీపీ పెరుగుతుంది. అందుకే బీపీని కేవలం మందులతో తగ్గించడం కాకుండా అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తోంది అని మూల కారణాన్ని వెతకాలి. 2. బీపీ పెరగడానికి ముఖ్య కారణాలు, రూట్ కాజెస్. ఈ వార్నింగ్ బెల్ మోగడానికి ప్రధాన కారణాలు సరైన నిద్ర లేకపోవడం. నిద్రలోనే శరీరం రిపేర్ అవుతుంది. నిద్ర లేకపోతే ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఉప్పు, సాల్ట్ వినియోగం. సోడియం ఎక్కువైతే శరీరం నీటిని నిల్వ చేసుకుంటుంది. ఇది బీపీని పెంచుతుంది. ఊబకాయం, ఒబేసిటీ. బరువు పెరిగితే రక్తనాళాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. వ్యాయామం లేకపోవడం. శారీరక శ్రమ లేకపోతే రక్తనాళాలు గట్టిపడతాయి, స్టిఫ్ ఆర్టరీస్. 4. ఈ వార్నింగ్ గమనించకపోతే ఏమవుతుంది? శరీరం ఇచ్చే ఈ వార్నింగ్ను నిర్లక్ష్యం చేస్తే అది ఈ క్రింది వాటికి దారితీస్తుంది: గుండెపోటు, హార్టటాక్, పక్షవాతం, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు మందగించడం. 5. ఏం చెయ్యాలి? సహజ నివారణలు. మందులు కేవలం తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిస్తాయి. శాశ్వత పరిష్కారం కోసం జీవనశైలిని మార్చుకోవాలి. ఆహారం, పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం ఉన్న ఆహారం మంచిది. పచ్చళ్ళు, అప్పడాలు తగ్గించాలి. వ్యాయామం, రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చెయ్యాలి. ఒత్తిడి నియంత్రణ, ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్య గమనిక: బీపీ అనేది వార్నింగ్ అయినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. జీవనశైలి మార్పులతో పాటు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.